దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి నేటి దిన వాక్య ధ్యానం కొరకు మత్తయి శుభవార్త 18వ అధ్యాయం. మనిషి జీవితంలో అనేక పర్యాయాలు రకరకాలైనటువంటి ఆలోచనలు మొదలవుతూ ఉంటాయి. అవన్నీ కూడా భౌతిక సంబంధమైనవి. అందరికంటే నేను బాగుండాలి, అందరికంటే నేను పై స్థానంలో ఉండాలి, అందరూ నన్ను చూడాలి, నన్ను మెచ్చుకోవాలి అనే ఆలోచనలు ఉంటాయి. సర్వసాధారణమే. అయితే ఈ వాక్య భాగంలో యేసు ప్రభు యొక్క శిష్యులకు ఒక అనుమానం వచ్చింది. ఏంటంటే, ఈ భూమి మీద ఆయన శిష్యులుగా ఉన్న మనలో నేను గొప్పోడుగా పెద్దోడుగా ఉన్నాను. అయితే పరలోక రాజ్యంలో ఎవరు గొప్పోడుగా ఉంటారు అనే డౌట్ వచ్చింది. వాళ్ళు ఒకరినొకరు డిస్కషన్ చేసుకుంటూ నేను గొప్ప అని మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే పేతురు గారు వయసులో అందరికంటే పెద్దవాడు కనుక, నేను పెద్దోడిని గనుక చాలా పర్యాయాలు యేసు ప్రభుతో నేను వెళ్ళాను. రూపాంతరం కొండ దగ్గరికి నేను ఉన్నాను. యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు నేను ఉన్నాను. అలాగున్న కొన్ని ప్రత్యేక సందర్భాల్లో నన్ను పిలుచుకుని వెళ్ళారు గనక నేనున్నాను అన్నారు. ఓకే. యోహాను అన్నాడు, వయసులో చిన్నవాడినైనా ప్రభు రొమ్మున అనుకునే వ్యక్తిని నేనే కనుక నేనే గొప్పవాడుగా ఉంటాను అని భావిస్తున్నాడు. ఇలాగున్న ఎవరి గొప్పతనాలు వాళ్ళకు ఉన్నాయి. అయితే ప్రభు వచ్చారు వారి మధ్యకు వచ్చిన తర్వాత వారు ఏమీ చెప్పనవసరం లేదు. యేసు ప్రభు వారికి హృదయ అంతరంగం బాగా తెలుసు. ఒక చిన్నపిల్లోని ఆయన తన ఎదుకు పిలిచాడు. వాళ్ళ మధ్యలో నిలబెట్టి ఈ మాటలు చెప్పడం ప్రారంభించారు. మీరు మార్పు నొంది బిడ్డలు వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశించారు అని. ఇప్పుడు ఆ డిస్కషన్ ఏంటి అనంటే, పరలోక రాజ్యంలో గొప్పవాడు ఎవరు అని ప్రభు చెప్తున్నారు. మీకు మార్పే లేకపోతే అసలు పరలోకమే లేదు అని. నువ్వు మారు మనసు లేని వ్యక్తిగా ఉంటే పరలోక రాజ్యమే లేదు నీకు అని చెప్పారు. ఇప్పుడు గొప్పవాడి సంగతి తర్వాత. రెండవది ఆయన చెప్తున్నారు, ఈ చిన్న బిడ్డలాగా తనను తాను ఎవరైతే తగ్గించుకుంటారో పరలోక రాజ్యంలో వారు గొప్పవారు అవుతారు అన్నారు. తమకు గొప్పతనం కలగాలని ఎవరైతే చూస్తూ ఉంటారో వారు దేవుని రాజ్యంలో గొప్పగా ఉండే మాట అటుంచితే అసలు పరలోక రాజ్యంలో ప్రవేశించడమే కష్టమన్నాడు ఆయన. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మనను మనం అణుచుకోవడం ద్వారానే, తగ్గిపోయేందుకు సమ్మతించడం ద్వారానే దేవుని దృష్టిలో గొప్పవారు కాగలం. అంతేగాని మన కోసం పేరు సంపాదించుకుని పెద్ద పెద్ద పద్ధతులు, ఉన్నతమైన పదవుల కోసం ప్రాకులాటలు, వీటి ద్వారా మాత్రం ఎంత మాత్రం కాదు. మనం గొప్ప చేసుకునేందుకు ప్రయత్నిస్తే మనుషుల దృష్టిలో ఒకవేళ గొప్పవారు కాగలమేమో గాని దేవుని దృష్టిలో ఎప్పుడూ గొప్పవారు కాలేము. అందుకనే గొప్పవారుగా ఉండాలి అనంటే దేవుని ఉద్దేశంలో మనం తగ్గించుకున్న వారిగా కనబడాలి. ఎందుకంటే పరలోకానికి అధికారి ఆయనే గనక, పరలోకంలో ఎవరినైనా గొప్పగా పెట్టాలి అని అనుకుంటే గనక ఆయన ముందే చెప్తున్నాడు, మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి అని. ఈ చిన్నపిల్లవాడిని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్లు
ఈ చిన్న పిల్లవాడిని గనుక అభ్యంతరం పెడితే వాడు మెడకు పెద్ద తిరగటరాయి కట్టి వాడిని మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయడమే వాళ్ళకి మేలు అన్నారు. చాలా మంది చాలాసార్లు ఆటంకాలు పరుస్తూ ఉంటారు. దేవుని సన్నిధికి రాకుండా, దేవుని సన్నిధిలో ఉండకుండా ఆటంకపరుస్తూ ఉంటారు. దేవుని సన్నిధికి రాకుండా ఆటంకపరచడం ఘోరమైన పాపం. అందుకే ఆయన చెప్తున్న మాట ఏంటంటే పెద్ద రాయి వారు కట్టేస్తారు అని. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో తిరగటరాయి అనే రాయబడిన దానికి గ్రీకు పదంలో చాలా పెద్ద రాయి అని రాయబడింది. అంటే గాడిదలకు గానుగా తిప్పడానికి ఎలాంటి రాయిలు కడతారో ఆ గానుగ రాయి అన్నమాట. అంత పెద్ద రాయి కట్టితే వాడికి బుద్ధి వస్తుంది అని చెప్తున్నారు. కారణం ఏంటి అని అంటే చాలా చెడ్డ పనులు చేసేటువంటి వారికి గ్రీకులు కానీ రోమన్లు కానీ ఈ వచనములో చెప్పినట్లుగా శిక్ష విధించేవారట. ఆ కాలంలో బాగా ఎవరైతే దేశానికి ద్రోహులుగా, అన్యాయస్తులుగా, మూర్ఖులుగా ఉంటారో వాళ్ళకి అలాంటి శిక్ష వేసేవాళ్ళట. మనం గమనించాల్సింది ఏంటి అని అంటే దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశం, దేవుడు ఏ విధంగా మనం ఉండాలనుకుంటున్నాడో అది మనం గమనించి అలా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ నీ శరీరములో గనుక ఏ అవయవం అయినా నిన్ను అభ్యంతర పెడుతూ ఉంటే, వినకుండా నీ చెవులు, ఆయన మార్గంలో నడకుండా నీ పాదాలు, ఇటు విధంగా నీ అవయవాలు ఏదైతే అభ్యంతరం పెడుతున్నాయో అందులో అవి లేకపోవడమే మంచిది అని. ఎందుకు అనంటే 2 చేతులు కలిగి నరకంలో పోవడం కంటే ఒక చేయి కలిగి నిత్య జీవానికి వెళ్ళడం మంచిది అని ప్రభు చెప్తున్నాడు. 2 పాదములు కలిగి నరకంలో పోవడం కంటే ఒక పాదములు కలిగి నువ్వు నిత్య జీవంలో ప్రవేశించడం మేలు అని. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పెరికేమంటున్నాడు ఆయన. ఎందుకు అనంటే 2 కన్నులు కలిగి నరకంలో పోవడం కంటే ఒక కన్ను కలిగి పరలోకంలో ప్రవేశించడము మేలు అని. యేసు ప్రభు ఏదైనా చెప్పాలి అనంటే వినేవారు మనసులకు అత్తుకుపోయేలాగా ఆయన మాట్లాడగలుగుతాడు. ఆయన మాట్లాడుతున్న సత్యాలు మళ్ళీ 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 చెప్తున్నారు. కారణం ఏంటంటే నరక శిక్ష అంత ఘోరంగా ఉంటుందని, నిత్యము అగ్ని ఉంటుంది అని. అందుకని ఎవరు ఎలాగూ ప్రవర్తిస్తున్నారో చాలా జాగ్రత్తగా చూసుకొని నిత్య జీవాన్ని పోగొట్టుకోకూడదని, ఎప్పుడు పరలోక దేవుని సన్నిధిలో అందరూ ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. అందుకే యేసుక్రీస్తు వారు ఈ విషయాలు చెబుతున్నారు. ఎవరు కూడా పిల్లల్ని చిన్న చూపు చూడొద్దు అంటున్నాడు. అంటే తృణీకరించొద్దు. ఎందుకంటే వారికున్న దూతలు పరలోకములో ఉన్న తండ్రి అయిన దేవుని ముఖాన్ని ఎప్పుడు చూస్తూ ఉన్నాయని. ఎప్పుడు చూస్తూ ఉన్నాయి కనుక పిల్లలను తృణీకరిస్తే దాని అర్థం ఏంటి అని అంటే దేవదూతలు ఎప్పటికప్పుడే ఇదిగో పలాను వారు ఈ పిల్లల్ని అభ్యంతర పెడుతున్నారు, పలానా వారు వీళ్ళని దూషిస్తున్నారని ఎప్పటికప్పుడే దేవుని దగ్గర దూతలు చెప్తాయంట. చాలా జాగ్రత్త సుమా. పిల్లలే కదా అని లెక్కలేని తనంగా వారిని అలుసుగా చూస్తావు, ఏడిపిస్తావు. వాళ్ళ గురించిన దేవదూతలు వెంటనే కంప్లైంట్ ఇస్తాయట, పలానోడు ఏడిపిస్తున్నాడు, పలానోడు ఎలా చేస్తున్నాడని. మరి దేవదూతలు అలా చెప్తాయి. ఎందుకంటే పిల్లలకు దేవదూతలు నియమించబడి ఉన్నారు గనుక. ప్రభు ఏం చెప్తున్నారంటే ఒక వ్యక్తికి 100 గొర్రెలుంటే ఒకటి తప్పిపోయింది. ఆ తప్పిపోయిన దాన్ని వెతికాడు వాడు. అయితే దొరికింది, దాన్ని చూసి ఎంతో ఆనందిస్తున్నాడు. అతనికి 99 గొర్రెలు ఉన్నాయి. వాటికంటే ఈ తప్పిపోయిన దొరికిందే నశించిపోతుంది అనుకున్న
ఆ గొర్రె దొరికిందే, దాన్ని బట్టి నాకు ఎంతో సంతోషం అన్నాడు. అలాగే ఈ చిన్నవారిలో ఒక్కరు కూడా నశించడం నా తండ్రి చిత్తము కాదు అంటున్నారు. మరి ఈ రోజున నీ పిల్లలు ఏమవుతున్నారు? నశించిపోవటం లేదు. పిల్లలకి సెల్ ఫోన్ అలవాటు చేసేసి చెడును నేర్పిస్తూ వాళ్ళని దేవునికి దూరం చేసేస్తున్నావు. వాళ్ళని ప్రార్థన చేసుకోమని చెప్తున్నావా? వాక్యం చదవమని చెప్తున్నావా? మందిరానికి రావాలని చెప్తున్నావా? మందిరంలోకి వచ్చినా సెల్ ఫోన్ ఇచ్చేస్తావు. వాళ్ళు డిస్టర్బ్ చేస్తారనుకుంటున్నా కానీ పరలోకపు తండ్రి వారి గురించి నిన్ను ఒకరోజు అడుగుతాడు. ఎందుకంటే వారి దూతలు కంప్లైంట్ ఇస్తున్నాయి, సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు, వీళ్ళు చెడు అలవాట్లు నేర్పిస్తున్నారు, పనికిమాలి వేషాలన్నీ వేయిస్తున్నారు. ఈ బిడ్డ గురించి దేవదూత కంప్లైంట్ ఇస్తుంది. నీకు ఏమి పట్టనట్టుందేమో, చాలా సీరియస్ గా దేవుడు పట్టించుకుంటున్నాడు. పిల్లోడు నశించిపోతున్నాడు. వాడికి ప్రార్థన, ఆ బిడ్డకు దైవ భయము భక్తి చిన్నప్పుడే నేర్పిస్తే వాడు పెద్దవాడు అయిపోయిన తర్వాత దేవుని కొరకు ఒక గొప్ప సాక్షిగా ఉంటాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? పిల్లల్ని పాడు చేస్తున్నావు. నీకు ఎందుకు ఇచ్చాడు అసలు సంతానం దేవుడు అనంటే శ్రద్ధగా దేవుని కొరకు పెంచుదామని ఇచ్చాడు. మరి నువ్వేం చేస్తున్నావు? ఆ పిల్లలను ఇష్టానుసారంగా పెంచుతున్నావు, వారి ఇష్టానికి వదిలేస్తున్నావు, వాళ్ళు పాడు చేస్తున్నావు. నీకు పెంచడం రాలేదు, దేవుడిచ్చాడు. సక్రమంగా దైవ భయము దైవ భక్తులు పెంచవలసిన దానికి బదులుగా గాలికి వదిలేసావు. లెక్కడుతున్నాడు ఈరోజు ఉదయకాలం ముందు నిన్ను. నీకు ఒకరినివి, ఇద్దరిని, ముగ్గురిని, నలుగురు, ఎంతమంది అయితే సంతానాన్ని ఇచ్చాడో అందరి గురించి దేవుడు నేను లెక్క అడుగుతున్నాడు. వాళ్ళని సరిగా కనుక దేవుళ్ళో పెంచలేదా, ఇచ్చిన దేవుడికి ఎలాగున నీకు దెప్ప పగలగొట్టాలో బాగా తెలుసు. నీకు పిల్లల్ని ఇస్తే వాళ్ళని దేవుని కొరకు పెంచడం మానేసి పనికిమాలోళ్ళుగా చేస్తావా? బుద్ధి లేదు నీకు. లేక చాలా మంది బాధపడుతున్నారు. ప్రభువా మాకు సంతానం ఇయ్యి అని అన్న దేవుని పాదాల దగ్గర ఏడ్చి, నాకు ఒక బిడ్డను కానీ ఇచ్చామనుకో నీ కొరకు పెంచుతాను, నీకు ఇచ్చేస్తానని చెప్పింది. వెంటనే దేవుడికి ఆనందం కలిగింది, వెంటనే ఇచ్చేసాడట. మరి ఈ రోజున మరి నీకు పిల్లల్ని ఇచ్చాడే, ఇస్తే ఏం చేస్తున్నావు? దేవుని కొరకు పెంచుతున్నావా? నీ కోసం పెంచుతున్నావా? వాళ్ళ కోసమే పెంచుతున్నావా? ఈరోజు సంతానం లేని వారు ఈ ప్రార్థన చేయండి. ప్రభువా నాకు సంతానం ఇస్తే నేను నాకు ఇచ్చే బిడ్డను నీ కొరకు పెంచుతాను, ఆ బిడ్డను నీకు ఇస్తాను, నీ సేవలో ఉంచుతానని చెప్పు. దేవుడు తప్పకుండా నీకు సంతానం ఇస్తాడు. దేవుడు ఎందుకు ఇచ్చాడు తెలుసా? నిన్ను నమ్మిచ్చాడు. నువ్వు సక్రమంగా వాళ్ళని పెంచుతావని, నువ్వేమో వక్రమంగా వాళ్ళని పెంచుతున్నావు. జాగ్రత్త, దేవుని చిత్తం నీకు అర్థం అవ్వలేదు. చిన్న బిడ్డే నశించిపోతున్నాడు, జాగ్రత్త. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళను ఒంటరిగా గద్దించమంటున్నాడు. మాట వినకపోతే ఇద్దరు ముగ్గురు నీ దగ్గర పెట్టి గద్దించమన్నాడు. ఒకవేళ అప్పటికీ వినకపోతే సంఘానికి తీసుకొచ్చి గద్దించమన్నాడు. అప్పటికి కూడా వినకపోతే వాడిని అన్యుడిగాను సుంకరుగాను ఎంచి వదిలేయమన్నాడు. ప్రభు ఉద్దేశం ఏంటి అనంటే ప్రతి ఒక్కరూ బాగా ఉండాలని. తప్పు చేస్తున్నారు, పాపం చేస్తున్నారు, అపవిత్ర కార్యాలు చేస్తున్నారు, నాశన క్రియలు మునిగిపోయారు. కాబట్టి జీవితాలను పాడు చేసుకోవద్దు అని గద్దించమంటున్నాడు ఆయన. నాకెందుకు అని ఎవరికి వాళ్ళు పట్టించుకోవడం మానేశారు. దేవుడికి నువ్వు ఒక రోజున సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఆయన అంటారు, భూమి మీద వేటిని బంధిస్తే పరలోకంలో అవి బంధించబడతాయి. అందుకని ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటే వారి మధ్యలో నేను ఉంటాను. వారు ఏకీభించిన దేని గూర్చి అయినను నేను అది నా తండ్రి వలన వారికి అనుగ్రహిస్తానని ప్రభు చెబుతున్నాడు. భార్యాభర్తలు గమనించండి, మీరు ఇరువురు కలిసి ప్రార్థించగలుగుతున్నారా? ఇద్దరు ముగ్గురు అన్నాడు. ఇద్దరంటే భార్యాభర్తలు, ముగ్గురంటే పిల్లలు. ముగ్గురు నలుగురు ఇంకెంతమంది అయితే ఎక్కువ ఉన్నా మంచిదే,
కనీసం ఇద్దరైనా ఏకీభించి భూమి మీద అడిగితేనట పరలోకంలో ఉన్న దేవుడట వాళ్ళు అడిగింది వాళ్ళకి ఇస్తాడట. అంటే కనీసం భార్య భర్తలు కూడా కలిసి ప్రార్థించలేదు, కలిసి మనసు కలపట్లేదు. అపవాదికి తెలుసు. అందుకే వాడు ఏం చేస్తాడంటే అన్ని కలిసి చేయమంటాడు, అన్ని కలిసి తిరగమంటాడు, కలిసి తినమంటాడు. కానీ ప్రార్థన చేసేటప్పుడు మాది నువ్వు చేసుకో, నువ్వు ప్రార్థన చేసుకోలే, నువ్వు చేస్తే సరిపోద్దులే, నా ప్రార్థన నాది, నీ ప్రార్థన నీది అంటుంటారు. అపవాది ఆలోచన మీకు అర్థమైందా? మీరు ఏకీభిస్తే ఎంతటి కార్యమైనా జరిగిపోద్ది. అది ఏకీభించకుండా మిమ్మల్ని చేస్తున్నాడు. మీరు గుర్తుపెట్టుకొని ఈ రోజు నుంచి మనసు కలిపి ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప కార్యాలు నీ కుటుంబంలో జరిగిస్తాడు. పేతురు గారు అంటారు, అయ్యా ఒకవేళ నా సహోదరుడు నా ఎడల తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించమంటావు? 7 సార్లు క్షమించునా అని అడిగారు. యేసయ్య అంటారు, 7 సార్లు క్షమించడం కాదు నాయన, 70 సంవత్సరాల వరకు క్షమించాలి నువ్వు అన్నాడు. ఒక మనిషి ఆయుష్కాలం బైబిల్ చెప్తుంది 70 సంవత్సరాలు అని. అంటే ప్రభు ఉద్దేశం ఏంటంటే బ్రతుకు కాలం అంతా కూడా క్షమించమని. నీకు క్షమాగుణం ఉందా? క్షమించమని అడిగే మనసు ఉందా? ఇతరులను క్షమించే హృదయం నీకుందా? కఠినమైన మనిషివి, బండైనా కరిగింది కానీ నీ హృదయం కరగదు. మూర్ఖుడివి. సహోదరులను క్షమించలేవు, తోటి వారిని క్షమించలేవు, వారి పట్ల దైవ ప్రేమను వెల్లడి చేయలేవు. నువ్వు మరలా క్రైస్తవురాలివి. సిగ్గుచేటు ఆ మాట వినడానికి, చెప్పడానికి. ఇతరుల పట్ల క్షమాహృదయం లేకపోతే నువ్వు ఎలా పరలోకం వెళ్తావు? పరలోకం వెళ్ళకపోయినా పర్లేదండి అంటే పో, నిత్య నరకాగ్నికి పోతావు. ప్రభు చెప్తున్న మాట ఏంటి? 70 ఏండ్ల మట్టుకు క్షమించమంటే బ్రతుకు కాలం అంతా కూడా క్షమించమన్నాడు. క్షమించడం అంటే ముఖం సాటేసి ఉండడం కాదు, యథావిధి ప్రేమ కలిగిన మాటలు మాట్లాడాలి, యథావిధిగా మనిషితో మనసు కలిపి మాట్లాడాలి. అది క్షమించడం అంటే. మరలా పూర్వం జరిగిన ఆ మాట కానీ, ఆ గొడవ కానీ, ఆ సమస్య కానీ, ఆ ఇబ్బంది కానీ మరలా మనసుకు తెచ్చుకోకుండా క్షమించి మాట్లాడగలగాలి. మళ్ళీ మన మధ్యలో ఏ డిస్కషన్ లేదు అని అనుకోగలిగినట్లుగా ఉండాలి. అది క్షమించడం అంటే. సారీ అంటే సారీలే, క్షమించలేబా అంటే క్షమించడం కాదు, అది దైవ చిత్తం కాదు. అలాగు నా ప్రభువుని మెప్పించలేవు అనేది వాస్తవమే. ఒకడట 10,000 దేనారములు అప్పున్నాడట యజమానుడి దగ్గర. అప్పు చెల్లించరబ్బాయి అని అడిగాడు. ఆ దాసుడు వెళ్ళి ఆయన ఎదుట కాళ్ళు పట్టుకుని, అయ్యా నా ఎడల కొంచెం ఓర్చుకో ప్రభువా, నేను ఏదో రోజున నేను చెల్లించేస్తానని యజమానుడితో బ్రతిమలాడాడు. ఆయన చూసినప్పుడు జాలేసింది, ఎందుకంటే తన దగ్గర పనోడే. సర్లేరా, అప్పు తీర్చొద్దులే, హ్యాపీగా ఉండండి అన్నాడు. ఎంత పెద్ద మాట! వాడి దగ్గరికట ఆడేమో 100 రూపాయలు ఎవడికో అప్పు ఇచ్చాడట. వాడి దగ్గరికి వెళ్ళి, రేయ్ నీకు నేను 100 ఇచ్చాను కదా, నాకు 100 ఇవ్వే, ఇంకా ఎన్ని రోజులు నీ చూడాలి అంటే, పాపం ఇతను ఎలాగైతే తన యజమాను బ్రతిమలాడాడో అతను కూడా సేమ్ ఇతన్ని బ్రతిమలాడి, అయ్యా నా ఎడల ఓర్చుకో, నేను చెల్లిస్తాను ఖచ్చితంగా అంటే, ఆడేమన్నాడు, అయ్యి కుదరదెట్టి పరిస్థితిలో నువ్వు నాకు ఇవ్వవలసిన 100 ఇవ్వాల్సిందే అన్నాడు. ఆడి వల్ల కాకపోతే వాడిని జైల్లో పెట్టి కొట్టించి చాలా చిత్రహింసలు పెట్టేసేసి ఆ 100 ఇచ్చే వరకు ఊరుకోలేదంట. ఈ విషయాలు యజమానుడికి తెలిసాయి. వాడిని ఎంత బాధ పెట్టాడో. క్షమించిన ఆ చెడ్డదాసుని పిలిచి అంటాడు, ఒరే బుద్ధిహీనుడా, నేను 10,000 దేనారాలు క్షమించాను, నువ్వు 100 దేనారాలు క్షమించలేకపోయావు, కనుక నీవు అచ్చి ఉన్నది చెల్లించు అని చెప్పి వాడి కుటుంబాన్ని చెరసాలలో పెట్టి బాధ పెట్టి ఆ అప్పు తీర్చే వరకు ఆయన వదలొద్దురా అని కొంతమందిని అప్పగించాడంట. క్షమించడం అంటే ఏంటి అని అంటే, ఇక మరలా దాని గురించి ప్రస్తావన తేకపోవడం. నిన్ను ప్రభు క్షమించాలి అని అంటే నువ్వు కూడా ఇతరులను క్షమించాలి.
నీ పాపముల కొరకు శిక్ష ఆయన వేయాలి అని అంటే ఘోరమైన శిక్ష వేస్తాడు. కానీ ఆయన నిన్ను క్షమిస్తున్నాడు. ఈరోజు నీకు తెలియాల్సింది ఏంటి అని అంటే, మా రుణములను మేము క్షమించున్న ప్రకారం మా రుణస్థులను క్షమించుము, మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారం మా రుణములను క్షమించుమని పరలోక ప్రార్థన అనే ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన ఆ ఉపదేశాన్ని మరిచిపోవద్దు. మనం క్షమాహృదయం కలిగి ఉంటే ప్రభు మనల్ని కూడా క్షమిస్తాడు. లేకపోతే నువ్వు ఇతరులను క్షమించలేని కారణాన్న నిన్ను కూడా ఆయన క్షమించడు. ఈ రోజు దేవుని బిడ్డగా నిత్య జీవానికి వారసుడిగా ఉండడం మాత్రమే కాదు, ఆ పరలోక రాజ్యంలో గొప్ప వ్యక్తిగా ఉండటానికి తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండు. సహోదరుడు తప్పు చేస్తే వాడికి చక్కగా చెప్పు, వినకపోతే గద్దించి విడిచిపెట్టు. ఏకోపించి ప్రార్థన చేయి, దైవ ప్రసన్నత పొందుతావు. ఇతరులను క్షమించు, నువ్వు కూడా క్షమించబడతావు. ఈ వాక్యం మన వెనుకట్లో ప్రభు దీవించి వాక్యానుసారమైన జీవితాన్ని ప్రసాదించి ఆయన కొరకు ఒక నమ్మకమైన వారిగా ప్రతి ఒక్కరిని మలిచి ఆశీర్వాదకరంగా ఉంచునుగాక.